హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణకు సంబంధించి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ మీద చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. జూలై 1 నుంచి పాలిటెక్నిక్ సంబంధించిన బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే మనకు ప్రారంభం కాబోతున్నాయి అన్నమాట. ముందుగా ఈ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అనేవి ప్రారంభించిన తర్వాతే రెగ్యులర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి మనకు అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్ని అయితే ముందుగా చూద్దాం. కరోనా లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు అయితే చేసింది. మనకు ముందుగా బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసిన తర్వాతే రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి మనకు ఎగ్జామ్స్ అనేవి ఏర్పాటు అనేది చేస్తున్నారంట. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మేలు జరుగుతుందనే కారణంతోనే మనకు ఈ విధంగా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని 172 పాలిటెక్నిక్ కాలేజీలు అయితే ఉండగా వాటిలో సర్కారు కాలేజీలు 55 అయితే ఉన్నాయి. 22,000 మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కు 6 నెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది మనకు కొనసాగుతుంది. ఈ నెల 18తో ఈ ట్రైనింగ్ అనేది పూర్తి కావాల్సి అయితే ఉందంట. సో లాక్డౌన్ నేపథ్యంలో వారికి ఆన్లైన్లో వైవా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే చాలామంది ఫైనల్ ఇయర్ ఓల్డ్ స్టూడెంట్స్కు బ్యాక్లాగ్స్ అయితే ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అనేవి పెట్టకపోతే వారంతా కూడా ఈ సెట్కి అర్హత కోల్పోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముందుగా బ్యాక్లాగ్ సంబంధించిన ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికి ఇక్కడ మనకు ఆలోచన చేసినట్లుగా అప్డేట్ అన్నమాట. జూలై 1 నుంచి 18 వరకు కూడా వీటిని పెట్టనున్నట్లుగా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ UVSN మూర్తి గారు మనకు తెలపడం జరిగిందన్నమాట. మరి జూలై 27 నుంచి రెగ్యులర్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పి కూడా అప్డేట్ అన్నమాట. ఏప్రిల్లోనే పాలిటెక్నిక్ 2-4 సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి పూర్తి కావాల్సి అయితే ఉన్నా లాక్డౌన్ వల్ల వాయిదా పడ్డాయి. ప్రస్తుతం సడలింపులు అనేది ఇవ్వడంతో జూలై 27 నుంచి రెగ్యులర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే పెట్టాలని నిర్ణయించారు. ఈ విధంగా పాలిటెక్నిక్ ఎగ్జామ్ సంబంధించి అప్డేట్ అన్నమాట. ఓకే, సో ముందుగా బ్యాక్లాగ్స్ ఎవరైతే ఉన్నాయో వారికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత రెగ్యులర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.